ఆ ఫస్ట్ రాయండి, రెండో దాంట్లో ఐఫోన్ పెట్టి తర్వాత ఏదైతే ఆన్సర్ పికప్ రాయండి. యా రోలు ఐఓ రాసేవారు. మెయిన్ రాసినట్టుగా రాస్తే ఒక పదము ఐఓ షార్ట్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, మ్యాచింగ్స్. అక్కడ పూర్తిగా వాక్యం ఉంటేనే ఈ సంవత్సరం మీకు మార్క్స్ ఫుల్గా ఇస్తారు. ఒక పదం రాసి మాకు టైం లేదనమాట. ఎస్ఏ రాసినప్పుడు మీ వాచ్ చూసిన వాడు వెళ్ళి కుట్టినా కుట్టపోయినా సరే హాఫ్ అన్ అవర్, మా ఆయన 30 minutes మా అన్న రాయండి ఎస్ఏ, అందుకని ఎక్కువ రాయదు, టైం చాలు. అంతా రాసిన తర్వాత ఎక్కడ తప్ప ఛాయిస్ మీరు ఎక్కడ రాయాలి? శబ్దాల ఛాయిస్ రాయద్దు, సందులు, సమాసాలు, షార్ట్ ఆన్సర్స్ ఛాయిస్ ఎక్కువ రాయండి. ఒకటో రెండో ఎక్స్ట్రా రాయండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. పొరపాటు అయితే నెక్స్ట్ కరెక్ట్ చేస్తారు. రాసే ఛాయిస్ అక్కడే రాయండి, ఎక్స్ట్రా ఇంకో చోట రాయద్దు. ఎప్పటికప్పుడు పోస్టింగ్ అయిపోతూ ఉంటుంది. అక్కడ వేరే క్వశ్చన్ వస్తుంటే మీరైతే ఇక్కడ మమ్మల్ని వచ్చి అడుగుతారు, అక్కడ అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళే చెప్పే మా ఫైనల్ నేర్తో వాళ్ళకి. కాబట్టి కొటేషన్స్గా ఓవర్ యాక్షన్ చేసి తెలుగు హిందీ కొటేషన్స్ రాయమాకండి. వస్తే చక్కగా ఇంగ్లీష్ సంస్కృతం రాయండి, లేకపోతే అసలు రాయమాకండి. సినిమా స్టోరీలు ఆ ఎస్ఏలో రాయమాకండి. వాళ్ళకి పేజీకి 3 లైన్లు చూస్తారు. గ్యారంటీగా చూస్తే సినిమా స్టోరీ కనిపించిందంటే ఆ ఇంపాక్ట్ వాళ్ళకి ఎప్పుడు కోపం వచ్చి మిగతా అన్నిటికీ తగ్గించేస్తారు. 5 మార్కులు వేరియేషన్ గ్యారంటీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. మీకు ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళకి ఆ తర్వాత మీరు ఇక్కడ రాస్తే మీకు 98, 90 వస్తాయి. కాబట్టి మీరు పరీక్షకి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇచ్చిన వెంటనే క్వశ్చన్ పేపర్ చదవండి. తర్వాత మీకు బాగా వచ్చింది ఎస్ఏలు, ఏ ఎస్ఏలు వస్తే బాగా రాయండి, అప్పుడే మీకు బాగా మార్క్స్ వస్తాయి. కొంతమంది ఈరోజు అక్కడ చైతన్య కాలేజీలో వాళ్ళు హాఫ్ అన్ అవర్ ముందు తర్వాత ఇచ్చారు, చివరిలో కరెక్ట్ తాగేస్తున్నారు. వాళ్ళు హాఫ్ అన్ అవర్ పోయింది. లాంగ్వేజ్ కాబట్టి ఏదో వాళ్ళు కష్టపడ్డారు రాశారు, కానీ గ్రూప్స్లో టైం చాలు, మీకు చాలా ఇంపార్టెంట్, అప్పుడు కష్టపడతారు. అట్లా ఉంటే మీరు ఎక్స్ట్రా టైం అడగండి, ఇబ్బంది అట్లా మీరు గుర్తుపెట్టి ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వండి, అప్పుడు మీకు ఫుల్గా మార్క్స్ వస్తాయి. ఓకే.